గెలుపుపై చిన్నమ్మ చింత ఎందుకనో రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం అటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అని చెప్పవచ్చు. వీరిద్దరి వల్ల టీడీపీ ఆంధ్రలో కాస్త ఊపునిచ్చిందని కూడా చెప్పవచ్చు. కూటమిలో భాగంగా సీట్లను కూడా పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నిలబడింది. ఓటింగ్ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీన అయిపోయింది. వినిపిస్తున్న సమాచారం మేరకు కూటమి అభ్యర్థులలో అంతర్మదనం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థి గెలుపుపైన సొంత కూటమిలో అనుమానాలు మొదలవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన అభ్యర్థులు మాత్రం స్థానిక నేతలకు సహకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో నిజంగా 3 పార్టీలు కలిసి పనిచేశారో లేదో డౌట్ కూడా మొదలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసి వారం అవుతున్నప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపోటములపైన రకరకాల లెక్కలు వేసుకున్నారు. ముఖ్యంగా పోలింగ్ సరళిపైన లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. ఏ వర్గం వారు ఎవరు అండగా నిలిచారో తెలియక సతమతమవుతున్నారు. కూటమిలో భాగంగా వలస అభ్యర్థుల్లో మాత్రం గెలుపుపై అసహనం కనిపిస్తుంది. ముఖ్యంగా నేతలు, కార్యకర్తలు నిజంగానే తమకు మద్దతు తెలిపారా, లేకపోతే వెన్నుపోటు పొడిచారా అనే విషయం తెలియక సతమతమవుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి మాత్రం కౌగిలింతలు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. బయట తమతో తిరుగుతూనే ఓటు వేయించాల్సిన సమయంలో సైలెంట్ అయిపోయారేమో అన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే చాలా మంది నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నిలబడింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు పాల్గొన్నారు. రాజానగరం, నిడదవోలు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఆనపర్తి స్థానంలో బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. 7 స్థానాల్లో ఎమ్మెల్యేలు తమకే ఓటు వేయాలని సూచించారు. అయితే ఎంపీ ఓటు మీ ఇష్టం అన్నట్లుగా తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి పార్లమెంట్ సీటుపైన బీజేపీ చేసిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిందట. ముఖ్యంగా ఓటు వేయమని, డబ్బులు పంచే సమయంలో కూడా పార్లమెంటుకు బీజేపీ ఓటు వేయమని ఎవరూ చెప్పలేదట. దీన్ని బట్టి చూస్తే చిన్నమ్మకు కూటమి అభ్యర్థుల వెన్నుపోటు పొడిచారని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.